ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ పరువు మూసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగని యమపాసం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపిరి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. హలో అండి, ఐఎమ్ యువర్ ప్రియా గోపాల్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఇది ఏంటి అంటే, అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 12 జూన్ 2025 రోజున చాలా దారుణంగా క్రాష్ అయిన విషయం మీకు తెలిసిందే కదా. ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళతో పాటుగా ఆ ప్లేన్ క్రాష్ చేసిన భాయ్ రామ్జీ జిజుభాయ్ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. సో మన ఛానల్ మెంబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మనం అందరం కలిసి అట్లీస్ట్ వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని 1 మినిట్ మౌనం పాటించాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం అందరం ఫాదర్స్ డే చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం, కానీ అక్కడ ఫాదర్స్ కోసం వెయిట్ చేసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లల కోసం వెయిట్ చేసిన ఫాదర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఆడవాళ్ళు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు, ఇలా ఎంతోమంది చనిపోయారు. అందుకే నేను చేసిన నా ఈ చిన్న ప్రయత్నాన్ని తప్పుగా అనుకోరు అని భావిస్తున్నాను. ఉంటా అండి, మీ ప్రియా గోపాల్, సైనింగ్ ఆఫ్.